వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్? అసలు హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఎందుకు వస్తుంది? అండ్ మీరు ఇందాక అన్నట్టు యంగ్ జనరేషన్లో కూడా వస్తుంది, లైక్ 20s 30s కూడా వస్తుంది. ఎందుకు? ఇప్పుడు హార్ట్ ఫెయిలియర్ మనకి ముందు నుంచి అంటే ఫ్యూ ఇయర్స్ నుంచి మనం చూసుకుంటే కనుక ఇప్పుడు కంప్లీట్గా దాని ఎపిడియమాలజీ అంటే దాని కారణాలు, ఇన్సిడెంట్స్ ఎన్నిసార్లు వస్తుంది ఇయర్లీ, కొంతమందికి ఎంతమందికి వస్తుంది కొత్తగా ఇన్సిడెంట్స్ అంటారు, అట్లా ఇవన్నీ చాలా చేంజ్ అయ్యాయి. ఇనీషియల్గా మోస్ట్ కామన్ కాజ్ అనేది హార్ట్ అటాక్ అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. గుండె రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండడం వల్ల హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వెంటనే హాస్పిటల్కి వెళ్ళి యాంజియోప్లాస్టీ కానీ ఏదైతే బ్లాక్ అయిన వెజల్ని మనకి ఓపెన్ చేసి వెంటనే ట్రీట్మెంట్ తీసుకొని పర్మనెంట్ హార్ట్ డ్యామేజ్ కాకుండా ఉంటే కనుక హార్ట్ ఫెయిల్యూర్ ప్రివెంట్ చేయొచ్చు. కానీ డిలేడ్ ప్రెజెంటేషన్, ఇది అసిడిటీ కదా అని డిలేడ్ ప్రెజెంటేషన్ వల్ల ఏమవుతుందంటే పర్మనెంట్ హార్ట్ మజిల్ డ్యామేజ్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతారు వాళ్ళు. సో అది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ హార్ట్ అటాక్స్. మళ్ళీ దానికి షుగర్ ఉండడము, స్మోకింగ్ చేయడం, ఎస్పెషల్లీ ఇన్ ద యంగ్, ఆల్కహాల్ చాలా కామన్గా ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకోవడం, ఇది కామన్ కాజ్. వేరే కాజెస్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది జన్యుపరంగా, ఇప్పుడు కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటారు, అది గుండె కండరం ప్రాబ్లం. అట్లనే డైలేటెడ్ కార్డియోమయోపతి అంటారు, అది కూడా గుండె కండరం ప్రాబ్లం. ఇట్లా ఫ్యామిలీస్లో హిస్టరీ ఉందంటే అది ఎర్లీ ఏజ్లో రావచ్చు, దట్ ఈస్ జెనెటిక్. ఇంకోటి ఆల్కహాల్ అబ్యూస్ వల్ల కొంతమందికి బికాస్ ఆఫ్ కెమికల్స్, అంటే ఇప్పుడు కీమోథెరపీ కానీ అట్లా ఏమైనా తీసుకున్న హార్ట్ ఫంక్షన్ డిటరేట్ అయ్యి ఇది అవుతుంది. సో దానివల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. బట్ మోస్ట్ కామన్ కాజెస్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్. ఇది సిస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూర్. డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్, ఇది గుండె కండరం మందంగా అయ్యి ప్రాబ్లం అవ్వడం అనేది మోస్ట్ కామన్ కాజెస్ హైపర్ టెన్షన్ అన్ట్రీటెడ్. సో మీరు ఇందాక అన్నట్టు హార్ట్ ఫెయిల్యూర్ అనేది ప్రివెంటబుల్. అయితే హార్ట్ ఫెయిల్యూర్కి కార్డియాక్ అరెస్ట్ మీరు డిఫరెన్స్ చెప్పారు. సో దాని సైన్స్ ఎట్లా ఉంటాయి? హార్ట్ ఫెయిల్యూర్కి ఎట్లాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి? హార్ట్ ఫెయిలియర్ అనేది ఎర్లీ స్టేజెస్ సిమ్టమ్స్ వేరే ఉంటాయి. ఫ్రాంక్ సిమ్టమ్స్ అంటే హాస్పిటల్ అడ్మిషన్ కంపల్సరీ అయ్యే సిచ్యువేషన్ అయ్యే సిమ్టమ్స్ వేరే ఉంటాయి. మనం ఎర్లీ స్టేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే పేషెంట్స్ తొందరగా ట్రీట్మెంట్ తీసుకొని ఆ ఫ్రాంక్ ఫెయిలియర్ ఆర్ అడ్మిషన్ చేసి పెద్ద సివియర్ వెంటిలేటర్ సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి ప్రివెంట్ చేయొచ్చు. ఎర్లీ స్టేజెస్ ఏంటంటే నార్మల్గా రెస్ట్లో సిమ్టమ్స్ చాలామందికి ఎర్లీ స్టేజెస్లో ఉండవు. వన్స్ యూ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్కి వెళ్ళడం, ఇంతకుముందు అలవాటు ఉన్న పని చేయలేకపోవడం, చిన్న పని చేయగానే అలసిపోవడము, ఆయాసం రావడము, అలసట తొందరగా అలసిపోవడము, నిద్రలో సడన్గా మధ్యరాత్రిలో లేచి ఆయాసం రావడము, దగ్గు రావడం, నైట్ బరువు పెరగడం అంటే విత్ ఇన్ ఎ వీక్ ఆర్ సో 2 weeksలో 1-2 kgs సడన్గా పెరగడము, కాళ్ళ వాపు రావడం, ఇవన్నీ ఎర్లీ సైన్స్. తర్వాత ఫ్రాంక్ సైన్స్ అంటే ఇంకా చాలా, అంటే రెస్ట్లో సిమ్టమ్స్ రావడం, అంటే మామూలుగా కూర్చొని ఉన్నా చాలా అలసిపోయినట్టు ఉండడము, ఆయాసం రావడము, తిన్న తర్వాత ఆయాసం రావడం, చిన్న పనులు స్నానం చేసిన తర్వాత కూడా ఆయాసం అలసట రావడం, ఇవన్నీ చాలా అడ్వాన్స్ సిమ్టమ్స్ అన్నమాట.